మిస్ వరల్డ్ కంటెస్ట్ అంటే అందరిలో ఫ్యాషన్ షోలే గుర్తొస్తుంటాయి. అలాంటి సంప్రదాయాలతోనే పోటీలు కూడా జరుగుతాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మిస్ వరల్డ్ కంటెస్ట్ డిఫరెంట్ అంటున్నారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడాల హరికృష్ణ. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే వస్త్రధారణతోనే అందాల తారలు పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మిస్ వరల్డ్ పోటీలు ఉపయోగపడతాయన్నారు. అందాల తారలు చీరకట్టులోనే 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్, రామప్ప ఆలయం సందర్శిస్తారంటున్న మామిడి హరికృష్ణతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మిస్ వరల్డ్ కంటెస్టులు ఓరుగల్లును సందర్శించున్నారు. 2 బృందాలుగా వస్తున్నటువంటి టీమ్స్ మొదట కాకతీయులకు సంబంధించినటువంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. ఒక టీం ఏమో హన్మకొండలోని 1000 స్తంభాల దేవాలయం, అదేవిధంగా ఫోర్ట్ వరంగల్లో వెళ్తారు. ఇంకొక టీము యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. మిస్ వరల్డ్ కంటెస్ట్లలో డ్రెస్అప్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం అదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ అంటే ఫ్యాషన్ షోస్ ఉంటాయి, పాశ్చాత్య సంస్కృతి చాలా కనిపిస్తుంటుంది. బట్ ఈసారి మన తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ చూస్తే చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఏంటి అసలు దీని మధ్య ఆ రెండింటి మధ్య తేడా ఏమనిపిస్తుంది? అయితే ఇక్కడ ఏంటంటే మనం సౌందర్య పోటీలని, సౌందర్యము సంస్కృతి ఈ రెండింటి మేళవింపుతో కూడిన పోటీలు కావాలనే ఆలోచనతోని ఈ 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ని డిజైన్ చేయడం జరిగింది. నిజంగా మీరు అన్నట్టుగా మొదటి నుంచి కూడా గత 71 ఏళ్ల నుంచి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయంలో ఏంటంటే శారీరక సౌందర్యము, ఇతర అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఫ్యాషన్స్కు సంబంధించినవి అంతర్జాతీయంగా కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని బేస్ చేసుకునే మొత్తం మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అన్ని నిర్వహించడం అనేది కామన్గా జరుగుతుంది. కానీ ఈసారి సంప్రదింపులు జరుగుతున్నప్పుడు 3 నెలల క్రితమే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, రీతులు, తర్వాత వస్త్రధారణకు సంబంధించిన అంశాలు కూడా మేళవించి అటు సౌందర్యాన్ని ఇటు సంస్కృతిని రెండింటి కలగలుపుగా ఉండాలనేది ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ కాంటెస్ట్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? దాదాపు ఇదే మన దగ్గర 1 మంత్ జరుగుతుంది. 1 మంత్లో కూడా మీరు చారిత్రక ప్లేసెస్, అందులో ఇప్పుడు చూస్తే వరంగల్గా చూస్తే 1000 స్తంభాలు కావచ్చు, రామప్ప దేవాలయం, ఈ టెంపుల్స్కి వచ్చినప్పుడేమో మన సాంప్రదాయ దుస్తులు ధరించాలి, వస్త్రాలని ధరించాలంటుంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే టీమ్స్ అమెరికన్కి సంబంధించి కావచ్చు, యూరోప్ దేశాలకు సంబంధించిన టీమ్స్ కూడా వస్తున్నాయి. ఎట్లా ఉంటుంది వాళ్ళది? అదే ఫ్యాషన్ షో డ్రెస్అప్లో ఉంటుందా, మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందా? లేదు, మన సంప్రదాయం పక్కా ఉంటుంది. ఇది విశిష్టత ఇదే. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పిందంటే మనకు తెలంగాణలో అత్యంత అద్భుతంగా భారతదేశం మొత్తం మీద కూడా స్త్రీల వస్త్రధారణ విశేషం ఏంటంటే చీర. ఆ చీరల్లో దట్టు తెలంగాణ ప్రాంతంలో మనకు పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, గొల్లబామ చీరలు ఇవన్నీ కూడా ప్రసిద్ధి. సో ఈ చీరలు ఆ ప్రపంచ సుందరీమణులు ధరిస్తే ఎలా ఉంటుంది? సో ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం ఒక సర్క్యూట్గా డెవలప్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్స్ ద్వారా మీరు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్లలో ఇది టూరిజం వైపు ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఏ రకమైనటువంటి రేపు భవిష్యత్తులో అభివృద్ధికి కావచ్చు, లేదా టూరిస్టులు రావడానికి కావచ్చు, లేదా పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, ఉపాధికి కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు నిజంగా మీరు గమనిస్తే వాళ్ళ హ్యాండిల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా హ్యాండిల్స్. ప్రతి సుందరీమణి తనకంటూ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక్కొక్కరికి కొన్ని లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. సో ఆ ఫాలోయర్స్ అందరూ ఆమె వచ్చినప్పుడు ఇక్కడ చేసే ప్రతి అంశాన్ని ఆమె పోస్ట్ పెడుతోంది. పోస్ట్ పెట్టిందంటేనే ఇమ్మీడియట్గా అంతమంది ఫాలోయర్స్కి ఆ మెసేజ్, ఆ ఈవెంట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగగానే మనం చేసిన స్వాగతం అనేది గత 70 ఏళ్ల కాలంలో ఎప్పుడు జరగలేదని వాళ్ళ నిర్వాహకులే, మిస్ వరల్డ్ నిర్వాహకులే చెప్పారు. ఎందుకంటే అక్కడ కూచిపూడి, భరతనాట్యం, కథక్, పేరిణి కళాకారులని పెట్టాము. తర్వాత మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రులు, మంగళ వాయిద్యాలతో వాళ్ళని ఆహ్వానం పలికాం. మంచి తిలకధారణ, ఒక మంచి అందమైన మన తెలంగాణ అమ్మాయిలు సంప్రదాయ వస్త్రధారణలో వెళ్ళి తిలకాన్ని పెట్టి, వాళ్ళ నుదుటి మీద తిలకం పెట్టి హారతులు ఇచ్చారు. సో ఇదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఇంత భారీ ఒక సాంస్కృతిక పరమైన ఆహ్వానం అనేది ఇంతవరకు జరగలేదని వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళందరూ పోస్ట్ కూడా పెట్టారు. ఈవెన్ గత సంవత్సరపు మిస్ వరల్డ్ ఎవరైతే ఉన్నారో పిస్కోవా, ఆమె క్రిస్టినా పిస్కోవా, ఆమె ఒక పోస్ట్ పెడితే ఇన్స్టాగ్రామ్లో కొన్ని లక్షల మంది చూశారు దాన్ని.
సో మన వరంగల్కి సంబంధించి ఈ రెండు టీమ్స్కి సంబంధించి షెడ్యూల్ ఏంటి, అంటే వాళ్ళు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది, ఈ కార్యక్రమంలో ప్రధానంగా వాళ్లకు ఏమి మన వరంగల్కి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు తెలుగు జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన అంటే ఇవన్నీ ఈ సంస్కృతి మనం అనుకుంటున్న తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించడంలో, తెలంగాణ సంస్కృతి రూపుదిద్దడంలో రెండు ప్రధానమైన వంశాలు ఉన్నాయి. ఒకటి శాతవాహన వంశం, రెండోది కాకతీయ వంశం. సో కాకతీయ వంశానికి మూలం వరంగల్. సో ఇక్కడ వరంగల్లో చారిత్రక సంపద మాత్రమే కాదు, నిర్మాణాలు, కట్టడాలు, ఆధ్యాత్మిక ఇట్లా 1000 పిల్లర్స్ టెంపుల్ లాంటి నిర్మాణాలు మాత్రమే కాకుండా వరంగల్ కోట లాంటి ఒక నిర్మాణాలు కూడా అద్భుతమైన మానవ నిర్మిత అంశాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని చూపించడానికి వాళ్ళకు ముందే ఒక బుక్లెట్ ఇస్తున్నాం మేము. అక్కడ వాళ్ళు వచ్చే ముందరే చదువుకుంటారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా మనం అనుకుంటాము వాళ్ళు కేవలం అందగత్తెలు మాత్రమే, సౌందర్యమానులు మాత్రమే కాదు, అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు దానిలో ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న సంస్థలలోంచి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి పట్టాలు పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్. సో కనుక ఏంటంటే వాళ్ళకు ఒక మనం బ్రోషర్ ఇస్తున్నాం. మొత్తం ఇప్పుడు ఏ రూట్లో అయితే వెళ్తున్నారో, ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన విశేషాలు, వివరాలతో సహా ఒక బుక్లెట్ని మనం వాళ్ళ ముందే ఇచ్చేస్తున్నాం. మొత్తంగా కాకతీయుల కళా వైభవాన్ని, వారి పరిపాలన దక్షతను, ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక వైభవాన్ని వాళ్లకు తెలియజేయడం ద్వారా దీన్ని విశ్వవ్యాప్తం చేయడానికి మరొక అవకాశం, వేదికగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.